హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు జరగలేదని, లేదా మీ జీవితంలో లేని ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, గృహం లేని దాన్ని బట్టి, సమస్యలను బట్టి మనం దుఃఖించే వారంగా, బాధపడే వారంగా ఉంటాము. అయితే ఈ యొక్క దుఃఖము మనలో వేదన కలుగజేస్తుంది, భయమును కలుగజేస్తుంది, మన హృదయాన్ని భారంగా మారుస్తుంది. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి కార్యమును సఫలం చేయవాడే ఉన్నాడు. అయితే ఆత్మానుసారమైన దుఃఖం అంట మనలో మన పాపములను ఒప్పింపజేస్తుందంట, మనల్ని రక్షణ వైపుకు నడిపిస్తుందంట, మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుందంట, దైవికమైనటువంటి కార్యములను, మేళ్లను మన జీవితంలో జరిగిస్తుందంట. హిజ్కియా మరణమవుతున్నాడని తెలిసినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థించినప్పుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన పొందుకున్నాడు. కన్నీటితో ప్రార్థించి ఎన్నో మేళ్లను, దీవెనలను పొందిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి దుఃఖమును కలిగి ఉన్నావు? ఏశావు భ్రష్టుడే జ్యేష్ఠత్వమును అమ్ముకొని ఆశీర్వాదమును పోగొట్టుకొని బాధపడ్డాడు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరచి ఆయన మాట వినక అమోరీల చేతిలో ఓడిపోయి ఓటమిని బట్టి దుఃఖించారు. వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి ప్రార్థనను ఆలకించలేదు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి దుఃఖమును కలిగి ఉన్నావు? నశించిపోతున్న ఆత్మలను బట్టి దుఃఖించు, దేవుని కార్యాలను చేయుటకు దుఃఖించు. నీ జీవితంలో నీ పాపములు, అపరాధములు ఒప్పుకునే విషయమై నీవు దుఃఖించినట్లయితే ఆ ఒక దుఃఖము నీలో ధైర్యాన్ని కలుగజేస్తుంది, క్షమాపణను కలుగజేస్తుంది, పరిశుద్ధతను కలుగజేస్తుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.